ఎక్సో మీ ఇంటి వంటలో బామ చేతి వంటకి స్వాగతం. ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు ఫేమస్గా ఉంటారు. మరి ఆ రంగంలో కొంతమంది నంబర్ 1గా నిలుస్తారు. ఉదాహరణకి చెప్పాలంటే అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ సినిమా రంగంలోనూ, ధోని, సచిన్ క్రీడా రంగంలోనూ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వ్యాపార రంగంలోనూ నంబర్ 1గా నిలిచారు. మరి వంటల రంగంలో నంబర్ 1 ఎవరు? ఇంకెవరు? బామ్మ. అది మా బామ్మ అవ్వచ్చు, మీ బామ్మ అవ్వచ్చు, ఇంకెవ్వరి బామ్మ అయినా అవ్వచ్చు. బామ్మే వంటలకి నంబర్ 1. మరి ఈరోజు బామ్మ చేతి వంటలో భాగంగా మంచి రుచికరమైన వంటలు పరిచయం చేయడానికి జానకి బామ్మ రెడీగా ఉంది. హాయ్ బామ్మ. హాయ్, ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను సూపర్. బామ్మ ఎప్పటి నుంచో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఏంటంటే నా ఫ్రెండ్ నాకు ఒక విషయం చెప్పింది. ఏ విషయం? మనసులో ఏదైనా అనుకుంటే అది నిజంగా జరిగిపోతుందని. మీ ఫ్రెండ్ ఎవరో కానీ చాలా కరెక్ట్ గా చెప్పింది. నిజంగానే జరుగుతుంది. అలా జరుగుతుందని నేను కూడా ఒక పని చేశాను. ఏం చేసావేంటి? నాకు వంకాయ కూర అంటే ఇష్టం కదా, అది మనసులో బాగా చేయాలని చెప్పేసి అలా చేశాను. చేసావా? చేశాను, కానీ అలా ఎలా వచ్చిందో తెలుసా? చూడ్డానికి కంగారు పడేటట్లా ఉంది. అంత ఘోరంగా చేసావా? కానీ నేను మనసులో బాగా రావాలని అనుకునే చేశాను, అయినా రాలేదు. అసలు వంకాయ కూర చేయడం నీకు తెలుసా? తెలీదు. చూసావా? మరి తప్పు నీ ఫ్రెండ్ది కాదు, నీది. అవును. తెలిసిన విషయాల్ని మనసులో తలుచుకుంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. తెలియని విషయాల్ని మనం తలుచుకుంటే అది ఎలా వస్తాయి? అవును. అందుకని ఎప్పుడు కూడా మనమే తెలివైన వాళ్ళమని అనుకోకూడదు. అన్ని విషయాలు బుర్రలో పెట్టుకుని తెలుసుకొని అవి మనం ప్రయత్నం చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది. సరేనా? సరే, పద వంట నేర్చుకుందాం. పద. బామ్మ, ఇప్పుడు ఏమంట చేస్తున్నా? ఈరోజు మనం ఒక కొత్త రకం వంట. ఏమంటే తీయ గుమ్మడితో బూరెలు. గుమ్మడికాయ బూరెలు అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యం పిండి, బెల్లం, యాలకుల పొడి, నెయ్యి, నూనె, ఉడకబెట్టిన పచ్చిశనగపప్పు ముద్ద, ఉడకబెట్టిన ఎర్ర గుమ్మడి ముద్ద. సరే బామ్మ, ముందేం చేద్దాం అయితే? ముందేం చేస్తాం? పొయ్యి వెలిగించు. ఓకే. నూనె పొయ్యి అందులో. అది నూనె కాగే లోపల మనం ఇది మిక్స్ చేసుకుందాం. ఓకే. పడుతుంది నూనె. వేసేనా? ఓకే ఓకే, చాలే. ఒక స్పూన్ అందుకో. ఒక బౌల్ తీసుకున్నాం. అవును. కడాయిలో కూడా నూనె పెట్టేసాం. నూనె పోసి వేడి చేద్దాం. ఇదేంటి? గుమ్మడికాయ. ఓకే. ఉడకబెట్టుకొని పెట్టుకున్న ముద్ద ఇది. ఓకే ఓకే. దాని తర్వాత అంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోకపోతే ఎలాగ అప్పటికప్పుడు అంటే అవ్వవు కదా. ఓకే. ఏం చేసామని మనం గుమ్మడికాయ తీసుకొచ్చి తొక్కంతా తీసి శుభ్రంగా ముక్కలు కోసి కడుక్కొని ఉడకబెట్టుకొని ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఓకే. అలాగే పచ్చిశనగపప్పు ఉంది కదా, దాన్ని ఉడకబెట్టుకొని నానబెట్టి ఉడకబెట్టుకొని మనం దీన్ని కూడా ఇలా ముద్ద చేసి పెట్టుకున్నాం. సరే. అది మీకు అందరికి ఈజీగా ఉండడానికి చెప్పాను కదా ఇంతకుముందు ఒకసారి. అమర్చి పెట్టిన దాంట్లో అత్తగారు వేలు పెట్టిందని. అలాగే ఇవన్నీ మీకు అమర్చి పెడితే మీకు రెడీగా అన్ని చూసి ఆహా అనుకుంటారనమాట. అందుకని ఇవన్నీ రెడీగా చేసి పెట్టడం. ఇదిగో బెల్లం. ఒక బౌల్ తీసుకున్నాం. అందులో ఉడికించిన ఎర్ర గుమ్మడికాయ ముద్ద వేసాం. దాని తర్వాత ఉడికించిన పచ్చిశనగ ముద్ద వేసాం. దాని తర్వాత బెల్లం వేసాం. ఇప్పుడు ఇదిగో కొంచెం నెయ్యి వేసుకున్నాం మనం. ఓకే. ఇది కొంచెం వేసుకుంటే చాలు. యాలకుల పొడి. యాలకుల పొడి కొంచెం వేసుకుంటాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా ఈ బెల్లం ఇదంతా కలిసేలాగా మనం బాగా మిక్స్. ఇప్పుడు ఇది స్వీటే కదా? అవును, స్వీటే. ఓకే ఓకే. మనం పూర్ణాలు అంటే మన బూరెలు అంటే ఎలా ఉంటాయి? తీగని ఉంటాయి కదా. అది కారంగా ఉంటే అవి ఏమవుతాయి? బోండాలు అవుతాయి, బూరెలు అవ్వయి. ఓకే ఓకే. ఇలా కలిపి ముద్ద పెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు ఇంకొక బౌల్లో పక్కన పెట్టుకొని ఓకే దీంట్లో ఇగో ఈ బియ్యం అలా బాగా మిక్స్ చేసుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకున్నాం. దాని తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకున్నాం. బియ్యం పిండి వేసుకున్నాం. ఓకే. వేసుకొని అన్ని టీమా వాటర్ ఎక్కువ పోసి చాలా పొయ్యి ఇగో కలపని. మరి మనకి ఇది కొంచెం ఆ పూర్ణాలు అందులో ములిగారు. పోయి నీళ్ళు పోయి పడుతుంది.
ములిగేలాగా కొంచెం తిక్కుగా ఉండేలాగా మనం బజ్జీలు వేసుకుంటామే అలా చేసుకోవాలన్నమాట దీన్ని. ఓకే ఓకే. మామూలుగా అన్ని మనం బూరెలు చేసినట్టే, కాకపోతే అందులో మిక్స్ చేసే పిండి వేరే అనమాట కొంచెం. అదే ఎలా ఉండాలో తెలియదు కదా. పిండి పడుతుంది, ఇంకా పడతాయి నీళ్లు వేయమా. ఇంకానా? ఇంకా పడతాయి, మనం ముంచాలి కదా దాంట్లో. ఓకే. మనం బజ్జీలకి ఎలా వేసుకుంటాం అదే శనగపిండి ఎలా వేసుకుంటాం బజ్జీలో ఇలా ముంచాలా, ఇప్పుడు కూడా ఇది కూడా అలాగే చేస్తాం అన్నమాట. అవును, వెయ్యి కొంచెం. ఇగో ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదా. ఓకే. ఇంకో బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇగో ఇప్పుడు ఇగో ఇలా ఉండలు చేసుకొని నూనె కాగిందా చూడు, కాగిపోయింది. ఇలా రౌండ్గా ఉండలు చేసుకున్నాం కదా. ఇలా చేసుకున్న దాన్ని మనం ఇందులో ఉంచుకొని ఓకే ఇలా చేసుకొని అలా వేసుకోవాలి. అర్థమైపోయింది. నీకు అన్నీ అర్థమవుతాయి కానీ మరి చెయ్యవే, వచ్చిన చిక్కు అదే కదా నీతోటి. నాకు ఎప్పుడన్నా ఒకసారి చేసి పెడతాను, నేను కొత్తగా నేర్చుకున్నాను కదా. నేర్చుకునే ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కదా ఒకటి చెయ్యాలి, ఎలా వస్తుందని చెయ్యాలి. ఓకే, చేస్తే నీకు బాగా వస్తాయి. అది తీసుకో, ఆ గరిటె తీసుకోమ్మా, కొంచెం కలుపులాగా. ఓకే, ఇలాగే తీసేనా? తీసి పక్కన పెట్టి ఇంకోటి వేస్తాను. ఓకే వేసేసే. ఓకే, ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఎక్కడ ఫేమస్ ఇది? ఎక్కడంటే మనం చేసుకోవడమే, ఎక్కడ అని ఏ ప్రాంతం అని కాదు. కొత్త కొత్త రుచులు వెతుక్కునే వాళ్ళకి ఇటువంటి కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటే కొత్త కొత్త వంటలు తయారవుతాయి. అవును, అలాగే ఇది గుమ్మడికాయతో బూరెలు ఎలా ఉంటాయో ఒకసారి చేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అవును, నేను ఎప్పుడు తినలేదు. తిను, ఇప్పుడు తిని చూసి చెప్పు. మా బామ్మలందరూ నాకు వెరైటీ వెరైటీ ఫుడ్స్ అని నేర్పిస్తున్నారు. అవును, మరి రేపు పొద్దున్న కష్టం లేకుండా నీ ఇంట్లో నువ్వు చేసుకుంటావని. అవును, మీ ఇంట్లో వాళ్ళు అందరికి వండి పెడతావని. మరి అది తీసే, ఇది తీసేనా? చాలా ఇంకా వేనా? ఇంకా వేస్తే బాగుంటుంది, నాకు సరిపోవు కదా. సరేలే పోనీ, నీ యొక్క కోరిక నేను ఎందుకు కాదనాలి. ఓకే, ఇష్టానికి తిను. సరే, ఆ 5 నాకు 2 నీకు. ఓకే. తీసేనా బామ్మ ఇది? తీసేమో, ఇది వేస్తాను చూడు. చూడు అయిపోయింది. స్టవ్ ఆపేయమ్మా. ఓకే, అది స్టవ్ ఆపే. గుమ్మడికాయ బూరెలు తయారైపోయాయి కదా గుమ్మడికాయ బూరెలు. సో నేను కూడా తినడానికి రెడీ. చూస్తున్నారు కదా, గుమ్మడికాయ బూరెలు రెడీ అయిపోయాయి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. గుమ్మడికాయ బూరెలు కావలసిన పదార్థాలు: నెయ్యి, నూనె, బెల్లం, యాలకుల పొడి, బియ్యం పిండి, ఉడికించిన శనగపప్పు ముద్ద, ఉడికించిన ఎర్ర గుమ్మడికాయ ముద్ద. తయారు చేసే పద్ధతి: స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యే లోపల ఒక బౌల్ తీసుకొని ఉడికించిన ఎర్ర గుమ్మడికాయ ముద్ద, ఉడికించిన శనగపప్పు ముద్ద, బెల్లం, నెయ్యి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి, కొద్దిగా నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత ముందుగా కలిపి పెట్టుకున్న ఎర్ర గుమ్మడికాయ ముద్దలో నుండి కొంచెం ముద్దను తీసుకొని బాల్స్ లా చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండిలో డిప్ చేసి వేడి అయిన నూనెలో వేసి వేగించాలి. వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, గుమ్మడికాయ బూరెలు రెడీ.